యమధర్మరాజు అంటే భయపడే దేవుడు కాదు, న్యాయం చేసే దేవుడు, ధర్మానికి ప్రతీక, మనిషి జీవితం పూర్తయ్యాక మొదలయ్యే అసలు ప్రయాణానికి అధిపతి. పురాణాల ప్రకారం యమధర్మరాజు సూర్యదేవుని కుమారుడు. సృష్టిలో ప్రతి జీవికి ఒక ఆయుష్షు ఉంటుంది. ఆ సమయం పూర్తయ్యాక ఆత్మను తన లోకానికి తీసుకెళ్లి వారు చేసిన పాపపుణ్యాలను లెక్కగట్టి తగిన ఫలితాన్ని ఇవ్వడం యముడి బాధ్యత. ఈ బాధ్యతను బ్రహ్మదేవుడు ఆయనకు అప్పగించాడు. యముడు అంటే చాలామందికి భయంకరమైన రూపం గుర్తుకు వస్తుంది. ఎర్రటి కళ్ళు, నలుపు వర్ణం, చేతిలో పాసం పట్టుకుని మహిషం మీద సవారీ చేసే దేవుడు. కాని ఆ రూపం వెనుక ఉన్నది కేవలం భయం కాదు, ధర్మం. పాపం చేసిన వారికి యముడు భీకరంగా కనిపిస్తాడు. పెద్ద కోరలు, గంభీరమైన రూపం, కఠినమైన చూపు. కాని పుణ్యాత్ములకు మాత్రం ఆయన శాంతమూర్తిగా, సౌమ్యంగా కనిపిస్తాడు. అంటే యముడు ఎలా ఉన్నాడో కాదు, మనం ఎలా జీవించామో అదే ఆయన రూపాన్ని నిర్ణయిస్తుంది. యముడు మహిషం మీద సవారీ చేస్తాడు. ఆ మహిషం అజ్ఞానాన్ని అణిచివేసే సంకేతం. ఆయన చేతిలో ఉండే పాశం ఆత్మను శరీరం నుంచి వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆయన వద్ద ఉండే దండం న్యాయం, క్రమశిక్షణకు ప్రతీక. మనిషి చివరి శ్వాస తీసుకున్న వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. యమదూతలు ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. ఆ లోకాన్ని సంయమనీపురి అని కూడా అంటారు. అక్కడ యమధర్మరాజు సింహాసనంపై కూర్చుని ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు. అక్కడ చిత్రగుప్తుడు ప్రతి మనిషి జీవితాన్ని నమోదు చేస్తూ ఉంటాడు. పుట్టిన రోజు నుంచి చివరి క్షణం వరకు చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఆయన లెక్కలో ఉంటుంది. మంచి అయినా చెడు అయినా ఏదీ తప్పించుకోదు. ఆ లెక్కల ఆధారంగా యమధర్మరాజు తీర్పు ఇస్తాడు. పుణ్యాలు ఎక్కువైతే స్వర్గం, పాపాలు ఎక్కువైతే నరకంకువైతే నరకం. ఇది కోపంతో ఇచ్చే శిక్ష కాదు, మనమే సంపాదించుకున్న ఫలితం. యముడు కేవలం కఠినమైన న్యాయాధిపతి మాత్రమే కాదు, జ్ఞానమిచ్చే గురువు కూడా. నచికేతుడికి ఆత్మతత్వాన్ని బోధించినవాడు కూడా యముడే. ఆయనలో కఠినత్వంతో పాటు కరుణ, జ్ఞానం రెండూ ఉన్నాయి. మరణమనేది భయపడాల్సిన విషయం కాదు, అది ప్రకృతి సహజమైన మార్పు. కాని ఆ తరువాత వచ్చే ఫలితం మన జీవితంపై ఆధారపడి ఉంటుంది. ధనం, స్థానం, పేరు ఇవన్నీ తాత్కాలికం. కాని మనం చేసే మంచి పనులు మాత్రం మనతో పాటు వస్తాయి. అదే యమధర్మరాజు ముందు మనకు రక్షణగా నిలుస్తాయి. యముడు ఎవరినీ తేడా లేకుండా చూస్తాడు. ధనికుడు, పేదవాడు, కులం, మతం అనే భేదాలు ఆయన దగ్గర పనిచేయవు. కేవలం కర్మలే మాట్లాడుతాయి. యముడిని భయపడాల్సిన అవసరం లేదు, మన తప్పులను భయపడాలి. ధర్మంగా జీవించడం ద్వారా యమధర్మరాజుకు గౌరవం ఇవ్వాలి. ఈ కాలచక్రంలో యముడు ఒక నిరంతర సత్యం. చెడును శిక్షించి మంచిని రక్షించే ధర్మదేవుడు. ఆయనను భయంతో కాదు, భక్తితో చూడడం జీవితం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.